నమస్కారం. ఈరోజు మనమొక విషాదకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అవును. జూన్ 12, 2025న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం కూలిపోయింది కదా. అవును. ఏఐ 171 అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఫ్లైట్. దానిపై భారత ప్రభుత్వ విమాన ప్రమాద దర్యాప్త సంస్థ అంటే ఏఐఐబి ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అవును. ఆ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రిపోర్ట్ వచ్చింది. ఈరోజు మనం ఆ నివేదికలోని ముఖ్యాంశాలను కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. ఈ ప్రాథమిక నివేదిక కొన్ని కీలక విషయాలను బయటపెట్టింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై కొంత స్పష్టత ఇచ్చింది. ఆ విమానం బోయింగ్ 787-8 రిజిస్ట్రేషన్ VTANB కదా. అవును, అదే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అంటే నిజానికి టేకాఫ్ అయిన ఒక నిమిషంలోపే అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ దగ్గరలో ఇది కూలిపోయింది. టేకాఫ్ దశలోడేనా? అవును, ఇనిషియల్ క్లైంబ్ అంటాం కదా, గాల్లోకి లేచిన వెంటనే జరిగిన ప్రమాదం ఇది. విమానంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం 242 మంది. 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, ఇంకా 230 మంది ప్రయాణికులు. మరి ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు? ఇది చాలా దురదృష్టకరం. విమానంలో ఉన్నవారిలో కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయ్యో, అంటే మిగతా 241 మంది సిబ్బందితో సహా? అవును, సిబ్బంది 12 మంది, 229 మంది ప్రయాణికులు అందరూ మరణించారు. అంతేకాదు, ప్రమాదం జరిగిన చోట నేల మీద కూడా 19 మంది చనిపోయారు. ఓ మై గాడ్, చాలా ఘోరం. ఆ బయటపడిన ప్రయాణికుడితో పాటు నేలపై మరో 67 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వినడానికే భయంకరంగా ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? అంటే ఆ క్రమం ఏంటి? నివేదికలో ఏముంది? నివేదిక ప్రకారం ఈఏఎఫ్ఆర్ అంటే ఎన్హాన్స్డ్ ఎయిర్బోర్న్ ఫ్లైట్ రికార్డర్ డేటా చాలా కీలకం. విమానం 0807 యూటీసీకి టేకాఫ్ రోల్ మొదలుపెట్టింది. యూటీసీ అంటే స్టాండర్డ్ టైం కదా. అవును, కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం. విమానయానంలో ఇదే వాడతారు. సరే, 080839కి విమానం గాల్లోకి లేచింది, లిఫ్ట్ ఆఫ్ అయింది. అంటే అంతా సవ్యంగానే ఉందా అప్పటి వరకు? అనిపించింది. కేవలం 3 సెకండ్ల తర్వాత, అంటే 08.08.42కి గరిష్ట గాలివేగం 180 నాట్స్ చేరుకుంది. సరే. సరిగ్గా అదే క్షణంలో కీలకమైన, ఊహించని సంఘటన జరిగింది. అదేమిటి? 2 ఇంజిన్ల ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్లు, ఇంజిన్ 1, ఇంజిన్ 2 రెండూ కూడా రన్ పొజిషన్ నుండి కట్ ఆఫ్ పొజిషన్కి మారాయి. రెండూ ఒకేసారా? దాదాపు. రికార్డ్ ప్రకారం రెండింటి మధ్య కేవలం 1 సెకను తేడా అంతే. అంటే ఇంజిన్లకు ఫ్యూయల్ ఆగిపోయిందా? అవును, ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇంజిన్ల N1, N2 వేగం పడిపోవడం మొదలైంది. ఇది ఎలా జరిగింది? పైలట్లు కావాలని చేశారా? అక్కడే సామ ఇంట్రెస్ట్ విషయం ఉంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఆ సమయంలో జరిగిన సంభాషణ నమోదైంది. ఏమని? ఒక పైలట్, బహుశా పైలట్ ఫ్లయింగ్ అనుకుంటా, ఇంకో పైలట్ని ఎందుకు కట్ ఆఫ్ చేశావు అని అడిగారు. మరి అవతలి పైలట్? అతను వెంటనే నేను చేయలేదు అని సమాధానమిచ్చారు. అంటే వాళ్ళకి కూడా తెలియకుండా జరిగిందా? చాలా గందరగోళంగా ఉండుంటుందక్కడ. అవును, ఆ సంభాషణ వింటే ఆ ఆశ్చర్యం, ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళు ఊహించలేదు అనిపిస్తోంది. తర్వాత ఏం జరిగింది? ఇంజిన్లు ఆగిపోతే? ఇంజన్ పవర్ పోగానే RAT అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అది ఆటోమేటిక్గా డిప్లాయ్ అయింది. 08.08.47 తర్వాత ఇది హైడ్రాలిక్ పవర్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ RAT అంటే ఏమిటి? అది ఎమర్జెన్సీ కోసమా? అవును, ఇంజన్లు ఫెయిల్ అయితే విమానాన్ని కంట్రోల్ చేయడానికి అవసరమైన బేసిక్ హైడ్రాలిక్, ఎలక్ట్రిక్ పవర్ని ఇది అందిస్తుంది. దీన్ని బయట నుంచి చూసిన వాళ్లు సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయింది. పైలట్లు మళ్లీ ఇంజన్లను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారా? ప్రయత్నించారు. వెంటనే ఆ ఫ్యూయల్ స్విచ్లను మళ్లీ రన్ పొజిషన్కి మార్చారు. ఇంజిన్ 1ని 08.0852కి, ఇంజిన్ 2ని 08.0856కి. మరి ఇంజిన్లు స్టార్ట్ అయ్యాయా? ఇంజిన్ 1 కోర్ స్పీడ్ కొంచెం పెరగడం మొదలైంది. కానీ ఇంజిన్ 2 రీలైట్ అయినట్టు అనిపించినా దాని వేగం పడిపోవడం ఆగలేదు. ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. అయ్యో. అదే సమయంలో 08:54కి APU అంటే యాక్సిలరీ పవర్ యూనిట్ అది కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. కానీ లాభం లేకపోయిందా? లాభం లేకపోయింది. విమానానికి ఎత్తులేదు, వేగం లేదు.
పైలట్లు 08:09:05కి మేడే కాల్ చేశారు. చివరికి విమానం కంట్రోల్ తప్పి వేగంగా కిందికి వస్తూ ఎయిర్పోర్ట్ సరిహద్దు దాటకముందే కొన్ని చెట్లను ఒక పొగగొట్టాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత రన్వే ఎండ్ నుండి సుమారు 0.4 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోయింది. పూర్తిగా ధ్వంసమైంది. చాలా తక్కువ సమయంలో ఇదంతా జరిగిపోయింది. అవును, టేకాఫ్ అయిన నిమిషన్నర లోపే అంతా అయిపోయింది. దర్యాప్తు కోసం ఫ్లైట్ రికార్డర్లు దొరికాయా? వాటి నుండి సమాచారం వచ్చిందా? అవును, విమానంలో 2 ఈఏఎఫ్ఆర్లు ఉంటాయి. ముందు భాగంలో ఒకటి, వెనుకొకటి. వాటి పరిస్థితేంటి? ముందు భాగంలోని రికార్డర్ బాగానే ఉంది. దాని నుండి 49 గంటల ఫ్లైట్ డేటా, 2 గంటల కాక్పిట్ ఆడియోను విజయవంతంగా డౌన్లోడ్ చేశారు. అంటే కీలక సమాచారం లభించినట్లే. అవును, కానీ వెనుక భాగంలోని రికార్డర్ మాత్రం ప్రమాదంలో బాగా దెబ్బతింది. దాన్ని డీకోడ్ చేయడానికి అమెరికాలోని ఎన్టీఎస్బీ సహాయం తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉండే ప్రత్యేకమైన గోల్డెన్ చాసీ అనే పరికరాలు వాడాల్సి వచ్చింది. విమానం కండీషన్, దాని నిర్వహణ గురించి ఏమైనా తెలిసిందా? విమానం 2013లో తయారైంది. అంటే మరీ పాతది కాదు. దాదాపు 42,000 గంటలు ప్రయాణించింది. జీఈఎక్స్ ఇంజిన్లు కూడా రీసెంట్గా మార్చారు. మెయింటెనెన్స్ రికార్డ్ ఎలా ఉంది? చివరి మేజర్ చెక్ పూర్తయింది. కొన్ని చిన్న చిన్న ఎంఈఎల్ అంశాలు, అంటే మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్ ప్రకారం అనుమతించదగినవి, యాక్టివ్గా ఉన్నాయి. కానీ అవేవీ ప్రమాదానికి కారణమయ్యేవి కావు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది కదా, ఆ ఫ్యూయల్ స్విచ్ల గురించి. అవును, అది ముఖ్యమైన పాయింట్. 2018లో అమెరికా ఎఫ్ఏఏ అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఎస్ఏఐబి స్పెషల్ ఎయిర్ వర్దినెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ జారీ చేసింది. దేని గురించి అది? సరిగ్గా ఈ బోయింగ్ 787 లాంటి విమానాల్లోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ల లాకింగ్ మెకానిజం గురించి. కొన్నిసార్లు అది సరిగా లాక్ అవ్వకపోవచ్చు, అనుకోకుండా కదిలే అవకాశం ఉంది అని దాన్నే చెక్ చేసుకోమని సూచించింది. సూచన మాత్రమేనా? తప్పనిసరి కాదా? అవును, అది కేవలం ఒక అడ్వైజరీ, సలహా మాత్రమే, మ్యాండేటరీ కాదు. నివేదిక ప్రకారం ఎయిర్ ఇండియా ఈ నిర్దిష్ట విమానం VTANB మీద ఆ తనిఖీలు చేయలేదు. ఓహ్, అంటే ఆ లాకింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల స్విచ్లు సులభంగా కటాఫ్లోకి వెళ్ళి ఉండవచ్చంటారా? ఖచ్చితంగా చెప్పలేం. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇది ఒక సంభావ్యత. ఎందుకు అంత కీలక సమయంలో ఎవరి ప్రమేయం లేకుండా స్విచ్లు మారాయనే ప్రశ్నకు ఇదొక జవాబు అయ్యే అవకాశం ఉంది. గతంలో ఈ విమానంలో వేరే ఏదైనా రిపేర్ జరిగిందా దీనికి సంబంధించి? థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ ఒకటి మార్చారు గతంలో. కానీ దానికి ఫ్యూయల్ కటాఫ్ స్విచ్లకు ప్రత్యక్ష సంబంధం లేదు అని నివేదిక చెప్తుంది. సరే, ప్రస్తుతం దర్యాప్తు ఏ దశలో ఉంది? ఇంకేం చేస్తున్నారు? విమాన శకలాలన్నీ భద్రపర్చారు. ఇంజిన్లను కూడా పరీక్ష కోసం పెట్టారు. ఫ్యూయల్ శాంపిల్స్ తీసి టెస్ట్ చేశారు. అవి బాగానే ఉన్నాయి. సాక్షులు? ప్రాణాలతో బయటపడిన ఆ ఒక్క ప్రయాణికుడు వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్ట్ల విశ్లేషణ కూడా జరుగుతోంది. ప్రస్తుతానికి ఏమైనా సేఫ్టీ రికమెండేషన్స్ ఇచ్చారా? లేదు. ప్రాథమిక నివేదికలో ప్రస్తుతానికి ఆపరేటర్లకు ఎలాంటి తక్షణ సిఫార్సులు లేవు. దర్యాప్తింకా కొనసాగుతోంది కాబట్టి. మొత్తం మీద చూస్తే ఈ ప్రాథమిక నివేదిక ప్రకారం టేకాఫ్ అయిన వెంటనే అత్యంత కీలకమైన సమయంలో 2 ఇంజిన్ల ఫ్యూయల్ కటాఫ్ స్విచ్లు బహుశా అనుకోకుండా కటాఫ్ అవడమే ఈ ఘోర ప్రమాదానికి తక్షణ కారణం అనిపిస్తోంది. అవును, కాక్పిట్ సంభాషణ కూడా అది ఉద్దేశపూర్వకం కాదని, బహుశా ప్రమాదవశాత్తు జరిగుండవచ్చని సూచిస్తోంది. ఆ తర్వాత రీలైట్ ప్రయత్నాలు కూడా విఫలమవ్వడం వల్ల విమానం కూలిపోయింది. కాని అసలు ప్రశ్న మిగిలే ఉంది. నిజమే. 2 స్విచ్లు ఒకేసారి ఎలా కటాఫ్ అయ్యాయి? అదే మిస్టరీ. అది మానవ తప్పిదమా? అంటే అనుకోకుండా చేతులు తగిలాయా? లేక ఏదైనా ఊహించని టెక్నికల్ గ్లిచ్చా? లేదా ఆ స్విచ్ డిజైన్లోనే ఏదైనా సమస్య ఉందా? FAA సలహా ఇచ్చినా దాన్ని తప్పనిసరి చెయ్యకపోవడం దీనికేమైనా కారణమా? ఇవన్నీ దర్యాప్తులో తేలాల్సిన విషయాలు. పూర్తి నివేదిక వస్తేగాని అసలు కారణమేంటో బహుశా తెలియకపోవచ్చు. ఇంకా ఎలాంటి విషయాలు బయటకొస్తాయో చూడాలి. తప్పకుండా. ఈ అంశంపై మరిన్ని వివరాలు వస్తే మళ్ళీ చర్చిద్దాం. సరే.